హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్ ట్రూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లా ఉందని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి టీం నుంచి కూడా కొత్త కుర్రాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. ఇండియన్ ప్లేయర్స్ మోస్ట్లీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మనకు అంది వస్తున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దే ఆర్ అవుట్ షైనింగ్ ది ఎస్టాబ్లిష్ స్టార్స్, బోత్ ఇంటర్నేషనల్ స్టార్స్ అండ్ ఇండియన్ స్టార్స్ కూడా. వాళ్ళకంటే వీళ్ళు బాగా పర్ఫామ్ చేయడం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకోవడం, ఓవరాల్గా వాళ్ళ టీమ్ విక్టరీస్కి కాంట్రిబ్యూట్ చేయడం మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఎందుకంటే మనకి మిడిల్ ఆర్డర్లో సరైన ప్లేయర్స్ లేరు, సరైన ఫాస్ట్ బౌలర్స్ లేరు, సరైన స్పిన్నర్స్ లేరు, ఇలాంటివన్నీ అనుకుంటాం మనం. కానీ మంచి టాలెంట్ ఎమర్జ్ అవ్వడం ఫస్ట్ 10 days 12 days అంత అయింది. మొదటి 2 వారాల్లోనే మనం ఈ గుడ్ టెండెన్సీ అనేది ఈసారి ఐపీఎల్లో చూసాం. మీరు టీం వైజ్ చూసుకోండి. ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీకి చెందిన అనుజ్ రావత్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. అలాగే చాలామంది పంజాబ్ కింగ్స్ నుంచి లేటెస్ట్గా శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అభిషేక్ పోరల్, ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ, ముంబై నుంచి నమన్ ధీర్, కోల్కతా నుంచి అంకుష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, అలాగే మనకి పంజాబ్ కింగ్స్ అని చెప్పేసి మనం ఎల్ఎస్జీ నుంచి మయాంక్ యాదవ్ అండ్ సిద్ధార్థ్, చెన్నై నుంచి బ్రీఫ్గా అయిన సమీర్ రిజ్వీ, అండ్ గుజరాత్ నుంచి ఆల్రెడీ ఇండియా కొన్ని మ్యాచ్లు ఆడినా సాయి సుదర్శన్ అండ్ సాయి కిషోర్. ఇలా ప్రతి టీం నుంచి ఉన్నారు. బట్ అందరికంటే ఎక్కువ ఆకర్షించింది ఎవరు? ఎల్ఎస్జీకి చెందిన మయాంక్ యాదవ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ చెందిన రియాన్ పరాగ్ కొత్త ఏం కాదు, 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. అతను ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. అయితే ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ యువర్ ఒపీనియన్ ఆన్ రియాన్ పరాగ్. ఎప్పుడు వార్తల్లో ఎందుకు ఉంటాడంటే అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. అతను కొద్దిగా అతని ఆట తక్కువ, అతని మాటలు ఎక్కువ, మాటలు కోటలు దాటుతాయి, ఆట అంత కనిపించదు అని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు అతని మీద విరుచుకు పడుతుంటారు. సో అతను మన హార్దిక్ పాండ్యా లాగా అతన్ని కూడా యాటిట్యూడ్ స్టార్ అనిగా భావించాలి చాలామంది ఉన్నారు. యాటిట్యూడ్ 100%, పర్ఫార్మెన్స్ 0 అని చెప్పి అతని మీద చాలా మీమ్స్, జోక్స్ వస్తుంటాయి. ఎందుకంటే అతను నేను చాలా గ్రేట్ అన్నట్టుగా అతను కామెంట్స్ పెడుతుంటాడు. కానీ అతని ఆట అవుట్పుట్ చూస్తే ఫ్రమ్ ఐపీఎల్, డొమెస్టిక్లో బాగానే ఆడతాడు, ఐపీఎల్లో అతని అవుట్పుట్ చాలా పూర్గా ఉంటుంది. సో ఫస్ట్ సీజన్లో 50 చేశాడు. మళ్ళీ 2022లో 4 సీజన్ల తర్వాత ఇంకొక 50 వచ్చింది. మిగతా అన్ని చిన్న స్కోర్లే. ఫస్ట్ సీజన్లో 32 అతని యావరేజ్ ఉంది. తర్వాత సీజన్లో ఎప్పుడు 20 కూడా రీచ్ కాలేదు. లాస్ట్ సీజన్లో అతను 7 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే 78 రన్స్ చేశాడు, 13 యావరేజ్, స్ట్రైక్ రేట్ 118. అంత పవర్ రిటర్న్స్ కనిపించాడు. లాస్ట్ సీజన్కి ముందు కూడా అతను డొమెస్టిక్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోవడం అనేది మనం చూసాం. సో ఎందుకు ఇతను ఇలా అవుతున్నాడు? అసలు ఎవరి రియాన్ పరాగ్ ఎందుకు అతనికి అంత ఏదో ఒక రకంగా న్యూస్లో ఉంటాడు. ఒకసారి 2020లో అనుకుంటా ఎస్ఆర్హెచ్ మీద ఒక టైట్ మ్యాచ్ తమ టీం గెలిచినప్పుడు అతను హీస్ ఫ్రమ్ అస్సామీస్ బిహూ డాన్స్ చేశాడు. అది కూడా వార్తల్లోకి ఎక్కాడు. ఏదో రకంగా ఎప్పుడు న్యూస్లో ఉండే కుర్రాడు అతను. జస్ట్ 22 years of age, వెరీ వెరీ యంగ్. కానీ ఇప్పటికే అతని మీద సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది వచ్చింది. తర్వాత ప్లేయర్స్తో గొడవలు పడ్డా కూడా 2022లో అనుకుంటా ఆర్సీబీ టీంతో హర్షల్ పటేల్ వాళ్ళతో గొడవ పడ్డాడు. దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అతన్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు. సో అప్పటి నుంచి కాదు, అంత ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా అతను వార్తల్లో ఉంటాడు. యంగ్స్టర్, తెలియనితనం, దానివల్ల ఏంటంటే ఒక దుందుడుగుతనం కనిపించింది అతనిలో. మరి ఎందుకు మార్పు వచ్చింది అతను? ఈసారి ఎందుకు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు? సో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అతను, అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అతను చూసాం. ఎల్ఎస్జీ మీద 43 చేశాడు ఫస్ట్ మ్యాచ్ ఫర్ ఆర్ఆర్. తర్వాత ఢిల్లీ మీద 84 నాట్అవుట్ చేశాడు, ముంబై మీద 54 నాట్అవుట్ చేశాడు. సో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా టీం గెలిచింది. వాటిలో అతని రోల్ చాలా ఉంది. వాళ్ళ టాప్ 3 అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ బాగా ఆడాడు, సంజు శాంసన్. మిగతా మ్యాచ్ల్లో యశస్వి కానీ బట్లర్ కానీ ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇతను ఉన్నాడు కాబట్టి టీంకి వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్యూర్ని కవర్ చేస్తూ ఇచ్చాడు. సో అంత బాగా పర్ఫామ్ చేసి 3 మ్యాచ్ల్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో ఎందుకు ఇంత మార్పు వచ్చింది, సడన్గా ఇతనిలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది అనేది
మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నించాం. ముందుగా ఎవరి రియాన్ పరాగ్, ఎందుకు అంత తనది యాటిట్యూడ్? ఈజ్ ఫ్రమ్ అస్సాం. నేను చెప్పినట్టుగానే అస్సాంలో అతని ఫాదర్ కూడా రంజీ క్రికెటర్, చాలా మ్యాచ్లు ఆడాడు అస్సాం తరఫున, అస్సాంలో ఇంపార్టెంట్ ప్లేయర్. సో అందుకని అతను క్రికెట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాడు. క్రికెట్ అక్కడ అస్సాం లోకల్ క్రికెట్ అసోసియేషన్లో కూడా అది చాలా కీ రోల్ ప్లే చేస్తారు. మీకు తెలుసు కదా, రాజస్థాన్ సెకండ్ హోమ్ హ్యాపెన్స్ టు బి గౌహటి ఇన్ అస్సాం. సో అక్కడ గౌహటిలో ఆడడానికి వాళ్ళకి కారణం ఏంటంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళు అక్కడ వాళ్ళకి సరైన ఏర్పాట్లు చేయడం. సో అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళ ఫాదర్ చూసుకుంటాడు. వాళ్ళకి ఆ కనెక్షన్, వాళ్ళకి అస్సాంతో ఉన్న కనెక్షన్ మెయిన్లీ త్రూ దేర్ ఫాదర్ పరాగ్ కుమార్ దాస్, పీకే దాస్ ఫ్రమ్ అస్సాం, ఫాదర్ ఆఫ్ రియాన్ పరాగ్. సో ఇతనంటే కొంచెం స్పాయిల్డ్ చైల్డ్ లాగా ఉన్నాడు, చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగాడు. అది కాక ఎర్లీగా సక్సెస్ వచ్చింది అతనికి. ఎందుకంటే 2018లో, వే బ్యాక్ ఇన్ 2018 అతను 16 ఇయర్స్ అప్పుడే ఇండియా అండర్-19 ఆడాడు. He was part of the under-19 World Cup team which won the World Cup under పృథ్వీ షా, శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు టీంలో. దాంట్లో అక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అతన్ని ఆర్ఆర్ తీసుకున్నారు 2017లో. అతన్ని 2019లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని టీంలోకి తీసుకున్నారు. ఫస్ట్ సీజన్లోనే 50 చేశాడు. ఇప్పటికీ ఐ థింక్ దట్ ఈస్ ది రికార్డ్, యంగెస్ట్ ప్లేయర్ టు ప్లే స్కోర్ 50 అని చెప్పి ఇప్పటికీ ఆ రికార్డ్ అతని పేరు మీద ఉన్నట్టుంది. సో ఆ రికార్డ్తో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సీజన్లో బాగానే ఆడాడు. తర్వాత అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. కంటిన్యూస్గా టీంలో ఉంచారు, ఎందుకంటే అతని టాలెంట్ వాళ్ళు గుర్తించారు, టీంలో అయితే ఉంచారు. లేకపోతే టాలెంట్ అనండి, చాలామంది సోషల్ మీడియా వాళ్ళ ప్రకారం అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం అతను టీంలో కొనసాగాడు. కానీ ఐపీఎల్ టీంలో ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్దగా పనిచేయదు. బికాజ్ ఈ కెన్ ఆల్సో బౌల్, లెగ్ బ్రేక్స్ కూడా వేస్తాడు, బౌలింగ్ బాగా వేస్తాడు, డొమెస్టిక్లో మంచి రికార్డు ఉంది, ఇండియన్ ప్లేయర్. సో అతన్ని టీంలో కొనసాగించారు. కానీ ఎప్పుడు కూడా 4 సీజన్లుగా టోటల్గా ఫెయిల్ అయ్యాడు. 2020, 21, 22, 23, అందులో 23లో నేను చెప్పాను కదా 7 మ్యాచ్లో 78 రన్స్ మాత్రమే చేశాడు. అలాంటిది ఈసారి అప్పుడు 78 రన్స్ చేస్తారు, 3 ఇన్నింగ్స్లోనే 180 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ఆల్రెడీ ఒకనొక టైంలో ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. సో అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే 2 రీజన్స్. ఒకటేంటంటే డొమెస్టిక్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఈ సీజన్లో. అంతకుముందు వాడు చేశాడు, కానీ ఈ సీజన్లో మరింత బాగా పర్ఫామ్ చేశాడు. దేవధర్ ట్రాఫీలో 2023 దేవధర్ ట్రాఫీ, దాంట్లో అతని యావరేజ్ 88, 5 మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 2 సెంచరీలు, ఒక 50 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 136 ఉంది. అది 50 ఓవర్ టోర్నమెంట్లో 136 స్ట్రైక్ రేట్ ఉంది. 23 సిక్స్లు కొట్టాడు. తర్వాత సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ 2023, దాంట్లో 10 మ్యాచ్ల్లో 85 యావరేజ్ ఉంది, 7 50s ఉన్నాయి. 10 మ్యాచ్ల్లో 7 50s ఉన్నాయి. 182 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మకి ఇంకా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, కానీ హీ స్కోర్డ్ మోర్ రన్స్ దెన్ అభిషేక్ శర్మ ఇన్ ద సయ్యద్ ముష్తాక్ అలీ. 46 కొట్టాడు. సో సూపర్ ఫామ్లోకి వచ్చాడు. రంజీ ట్రాఫీలో కూడా 4 మ్యాచ్లు ఆడాడు, కానీ 378 రన్స్ చేశాడు. అక్కడ కూడా యావరేజ్ 755. సో అంత మంచి ఫామ్లో ఉన్నాడు. డొమెస్టిక్లో రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అది ఇక్కడ నేను టీమ్ అనాలిసిస్ చెప్పినప్పుడు కూడా కొంచెం డౌట్ వ్యక్తం చేశాను, ఎందుకంటే గతంలో కూడా అతను డొమెస్టిక్లో బాగా ఆడాడు, కానీ ఐపీఎల్లో పర్ఫామ్ చేయలేదు. కానీ ఈసారి ఆ డొమెస్టిక్ ఫామ్ని ఇక్కడ రెప్లికేట్ చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు. దానికి మెయిన్ కారణం ఏంటంటే అతను ఈసారి ప్రాక్టీస్ ఎక్కువ చేశాడు. ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పి ఒక సామెత ఉంది. ప్రాక్టీస్ని మించింది లేదు. గతంలో ఏంటంటే అతనికి ఎర్లీగా సక్సెస్ వచ్చింది, ఒక మంచి క్రికెట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. నేనేం చేసినా చెల్లిపోతున్నా అన్నట్టుగా అతను. కానీ తగిన హార్డ్ వర్క్ చేయకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా, లేకపోతే మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవేం వర్కౌట్ కావు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అతనే చెప్పాడు. ఇప్పటికీ గతానికి ఏంటి తేడా అంటే, నేను చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ లెవెల్లో ఆడడం కోసం ప్రాక్టీస్ గతంలో చేయలేదు. అందుకని ఏం చేశానంటే, ఈ లెవెల్లో ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, ఎక్కువ స్పీడ్ ఉంటుంది బాల్స్లో. అందుకని ఆ స్పీడింగ్ డెలివరీస్కి అగేన్స్ట్గా నేను ప్రాక్టీస్ చేశాను. మరి అతను బౌలింగ్ మిషన్స్ వాడాడో, లేకపోతే ఎన్సీఏలో యూజ్ దేర్ ఇన్ ఎన్సీఏ ఫర్ సమ్ టైమ్. అక్కడ మంచి టాలెంటెడ్ బౌలర్స్ ఉంటారు. లేకపోతే బౌలింగ్ ఫ్రమ్ ఏ షార్టర్ దగ్గర నుంచి, అంటే 18 yards నుంచి, మామూలు 22 yards ఉంటుంది పిచ్, 18 yards నుంచి బౌలింగ్ చేస్తే మీకు చాలా క్విక్గా వస్తుంది బాల్. ది మైట్ బి హ్యావింగ్ ఎక్స్ప్రెస్ స్పేస్ లేకపోయినా కూడా కాస్త దగ్గర నుంచి బౌలింగ్ చేస్తే క్విక్గా బాల్ వస్తుంది. ఆ రియాక్షన్ లెవెల్స్ పెంచుకోవడానికి వీలవుతుంది. సో అతను ప్రాక్టీస్ చేశాడు. ఈ లెవెల్కి ప్రాక్టీస్ చేయలేదు గతంలో. ఏంటంటే డొమెస్టిక్లో బాగా ఆడాను కదా, ఇక్కడ కూడా ఆడేస్తాను అంటున్నాడు. కానీ
ఇక్కడ డిఫరెంట్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి అర్థమైంది అతనికి. అందుకని అతను డిఫరెంట్ ప్రాక్టీస్ చేశాడు. ఆ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. ఎప్పుడైనా ఎవరికైనా, వీళ్ళు చాలామంది యంగ్స్టర్స్ వాచ్ చేస్తారు, నాకు బోల్డంత టాలెంట్ ఉంది, నాకు ఇది ఉందంటే, మీరు స్టడీస్లో కానీ కెరియర్లో కానీ మీరు హార్డ్ వర్క్ చేయకపోతే మీకు రిజల్ట్స్ రావు. సో దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా ఇతని దగ్గర క్రికెట్లో, స్పోర్ట్స్లో మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. దాంట్లో ఇది కూడా హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్. విరాట్ కోహ్లీ వై హీ ఈజ్ సో సక్సెస్ఫుల్? బికాస్ ఆఫ్ హిస్ ఫిట్నెస్. ఒకప్పుడు చాలా చబ్బీగా, చాలా లావుగా ఉండేవాడు, కానీ ఫిట్నెస్ మీద వర్క్ చేశాడు. అది అతని గేమ్, అతనుకున్న టాలెంట్తో పాటు ఆ ఫిట్నెస్ వల్ల కూడా అతనికి అంత అద్భుతమైన రికార్డ్స్ వచ్చినాయి. మామూలుగా ఆ ఎక్స్ట్రా మైల్, మీరు మామూలుగా నార్మల్ ప్లేయర్గా, నార్మల్ పర్సన్గా ఉండడానికి, ఇఫ్ యూ డూ దట్ ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే మీరు ఎక్సలెన్స్ అనేది సాధించవచ్చు అనడానికి వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్. సో అదే అతనిలో, అతను ఆ ప్రాక్టీస్ వల్ల ఈసారి డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా అతను కొన్ని అడాషియస్ షాట్స్ కొడుతున్నాడు. గతంలో ఏంటంటే అతను పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడని అనుకున్నాను, కానీ ఇప్పటికీ అలాంటి షాట్స్ ఆడుతున్నారు. కానీ దే ఆర్ కమింగ్ అప్ బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్టీస్. సో ఎక్కువ క్విక్ బౌలర్స్కి అగేన్స్ట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల హయ్యెస్ట్ లెవెల్లో, మొన్న చూసాం కదా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఆండ్రిక్ నోకియా బౌలింగ్లో 145 ఆ రేంజ్లో బౌలింగ్ వేస్తుంటే బౌన్సర్ వేసిన 6 కొట్టాడు, 3 4 కొట్టాడు లాస్ట్ ఓవర్లో. 25 runs, he went for 25 runs in the last over, this man ఆండ్రిక్ నోకియా. సో ఫాస్ట్ బౌలింగ్ కానీ స్పిన్ కానీ అన్నీ బాగా ఆడుతున్నాడు, ఎందుకంటే ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ కలిసి. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు, ఏంటంటే ఇతను బాగా ఆడుతుంటే, ఎస్ ఐ హావ్ సీన్ దిస్ గై ఇన్ ఎన్సీఏ. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం రిహాబ్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఫిట్ అయ్యాడు, ఈజ్ జాయినింగ్ ముంబై టీమ్. అది మీకు తెలిసే ఉంటుంది వార్త. సో సూర్యకుమార్ అప్పుడు ఏం ట్వీట్ పెట్టాడంటే, ఎన్సీఏకి వచ్చాడు, నేషనల్ క్రికెట్ అకాడమీకి. ఇతను చాలా పట్టుదలగా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. సో అతను ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక టీంకి ఆడి ఉండకపోవచ్చు, కానీ దూరం నుంచి చూసినా కూడా తను కొంచెం యారగెంట్గా ఉన్నాడు, కొంచెం ఈజీ తీసుకుంటున్నాడని ఒకప్పుడు అనిపించుంటుంది సూర్యకి. ఇప్పుడు చూసిన తర్వాత ఇతని పట్టుదల అతనికి అర్థమైంది. నేను కోచెస్ కూడా చెప్పాను అదే విషయం. నౌ ఈజ్ అ డిఫరెంట్ గా అయింది. సో ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది. తన ఆ చిన్నప్పటి ఆ చేష్టలు పోయినాయి, కొంత మెచ్యూరిటీ, కొంత పరిణితి వచ్చింది. ఆ మెచ్యూరిటీతో అతను ఇప్పుడు హీ హాజ్ రియలైజ్ దట్ ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ ఓన్లీ కెన్ పే అండ్ గివ్ రిజల్ట్స్. సో ప్రాక్టీస్ ఆధారంగానే ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో అది ఇతని కథలో నీతి. రియాన్ పరాగ్ నౌ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, చాలా మంచి. షేన్ బాండ్ అన్నాడు, షేన్ బాండ్ మేబీ రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాఫ్లో ఉండొచ్చు, కానీ తను పెద్ద మాట అన్నాడు. సూర్యకుమార్ గుర్తుకొస్తున్నాడు ఇతను, ఎందుకంటే షేన్ బాండ్ వర్క్ విత్ ముంబై ఇండియన్స్ బిఫోర్. సో అతనికి సూర్యకుమార్కు ఉన్న ఎబిలిటీ తనకు ఉంది అని కూడా షేన్ బాండ్ కామెంట్ చేయడం జరిగింది. మరి ఇండియాకి ఆడతాడా అతనుకున్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే లెగ్ స్పిన్ వేస్తాడు. ఈ 2 సీజన్లుగా ఐపీఎల్లో బౌలింగ్ వేయలేదు, కానీ ఈ కెన్ బౌల్ గుడ్ లెగ్ స్పిన్. సో ఒక 5th 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. కాబట్టి ఇండియా టీంలో ఇమీడియట్గా మనకి అక్కడ అవకాశం కనబట్టలేదు ఇమీడియట్గా. ఎందుకంటే మీకు ఒక్క మిడిల్ ఆర్డర్ స్లాట్ ఏదైనా వేకెంట్గా ఉందంటే దానికోసం ఆల్రెడీ అక్కడ ఇద్దరు రింకు సింగ్, శివం దుబే లాంటి వాళ్ళకి పోటీ ఉంది. సో ఈసారి కాకపోయినా అతను ఖచ్చితంగా ఇండియా కంటెన్షన్లోకి వస్తాడు. ఈ సీజన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. 3 మ్యాచ్లు చూస్తే మనం కామెంట్ చేసి, కానీ ఈ సీజన్లో అతను ఆడుతున్న తీరు ఒక డిఫరెంట్. రియాన్ పరాగ్ 2.0, సూర్యకుమార్ అదే మాట్లాడు, రియాన్ పరాగ్ 2.0 మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గాట్ ఎ గుడ్ ఫ్యూచర్. సో దానికి ఆ ఫ్యూచర్, అతని డెస్టినీని అతనే మార్చుకోవడానికి కారణం అతను చేసిన హార్డ్ వర్క్ కదా.